నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టార్గెట్ డన్. చలో గైస్, టార్గెట్ డన్. 180 నెక్స్ట్ టార్గెట్. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 71 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు ఓన్లీ వన్ ట్రేడ్ ఇచ్చానండి. సో అదేంటంటే ఒక 10 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది ఇంత వాలటాలిటీ మార్కెట్లో, కొన్ని మార్కెట్లో. సో ఇక్కడ దాంతోపాటు కొంతమందికి ఎస్ఎల్ మనం 150 పెడితే 150 కొట్టేసింది. కొంతమందికి 149.8070 పెట్టిన వాళ్ళకి హిట్ అవ్వలేదు, వాళ్ళైతే ప్రాఫిట్ బుక్ చేశారు ఈరోజు. సో అలా జరిగింది. అండ్ దాంతోపాటు కొన్ని అనాలిసిస్ ఇచ్చాను, వాటిలో కూడా ఒక 10 పాయింట్స్ అలా బుక్ చేశారు. సో ఇక్కడ షార్ట్ చేసుకోమని అండ్ ఇక్కడ లాంగ్ చేయొద్దు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టాప్ లాస్ హంటింగ్ మీద, బేసిక్స్ మీద కొన్ని ఎంట్రీస్ అయితే ఇచ్చాను. ఒక ఓవరాల్గా 3 అలా ఇచ్చాను, బట్ ట్రేడ్ మాత్రం ఒకటే ఇచ్చాను. కొంతమంది ప్రాఫిట్ కాస్ట్ వస్తున్నారు. సో 1:2 అయితే వెళ్ళలేదు. మార్కెట్ చాలా దరిద్రంగా ఉంది ఈరోజు. సో డ్యూ టు సెన్సెక్స్ ఎక్స్పైరీ వల్ల. బట్ ఇట్స్ ఓకే అండి. సో ఈరోజు కూడా మన వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్ లైవ్ ట్రేడింగ్కి జాయిన్ అవ్వాలంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి వాట్సాప్ డిస్క్రిప్షన్లో. ఒకసారి జాయిన్ అవ్వండి. బట్ ఇది ఎక్కువసేపు అయితే బయింగ్ అయితే చూడొద్దండి, సెల్లింగ్ అయితే చూడొద్దు, దయచేసి చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఈ లెవెల్స్లో సో రివర్స్ అవుతుంది అనుకుంటున్నానండి. ఓకే, వెయిట్ చేయండి, కొంచెం ఎక్స్పైరీ ఉంది అండ్ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు ఈరోజు. ఓకే. అండ్ స్ట్రైట్ అవే ఇక్కడ మాత్రం ఎవరైతే కొంటారో సో పుట్ని, ఓకే, తప్పు చేస్తున్నట్టే. ఇదండి, మీరు స్టాప్ లాస్ ఎంత పెద్దది పెట్టాలో మీకు కూడా తెలియదు, అండ్ మీకు వచ్చే పాయింట్లు ఎక్కడ బుక్ చేయాలో తెలియదు. ఓకే. సో నేనేమన్నాను, ఈ స్పేస్ ఫిల్ చేసే వరకు అనుకున్నాను. సో ఆ చిన్న స్పేస్ అంతే, ఆ 10 రూపాయలు. ఓకే, తర్వాత అది ఇచ్చినా నేను తీసుకుని నాకు అవసరం లేదు. ఓకే గైస్, 161కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. 161కి ట్రిగర్ ఆర్డర్ కాల్ సైడ్. 161 ట్రిగర్ అయితేనే ఓకే, 160కి పెట్టుకోండి. గైస్ జస్ట్ 10 రూపీస్ ఎస్ఎల్ మాత్రం ఇవ్వండి, యావరేజ్లు చేయొద్దు. 10 రూపీస్ ఎస్ఎల్ మాత్రం ఇవ్వండి. ఓకే, అస్సలు అవసరం లేదు ఎక్స్ట్రానే. అండ్ ఇది 10 రూపీస్ ఇంత పెద్ద ఎస్ఎల్ ఉందనుకుంటున్నారేమో, 10 రూపాయలు ఎస్ఎల్ మాత్రమే ఉంది. 160 ఎంట్రీ అండ్ చిన్న ఎస్ఎల్ 10 రూపీస్. ఓకే, చాలు. మనం కరెక్ట్ అయితే ఇక్కడ నుంచి కరెక్ట్, రాంగ్ అయితే అంతే, ఎనఫ్. ఇది చూడండి. సో ఈ ఏరియా నుంచి ఇంకా రియాక్షన్ రావాలి, ఇదే ఏరియా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఇది కూడా బ్రేక్ అయిందంటే మనం ఎంత పెద్ద స్టాప్ లాస్ పెట్టినా కొట్టేస్తుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే హడల్ ఎవరు అండ్ బాగా లైక్ ఏంటంటే సెల్లర్స్ అనేవి ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ అయిపోయారు. సో ఇంకా కష్టం. సో బయర్స్ ఎంతో కొంత ఛార్జ్ తీసుకోవాల్సిందే, ఎంతో కొంత ఛార్జ్ తీసుకోవాల్సిందే. అది మనల్ని లేపేసి తీసుకుంటే మనం ఏం చేయలేం. ఓకే, స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్లీ పెట్టుకోండి. లో కూడా బ్రేక్ అవుతుంది, అది చూడండి. ఓకే, అదే లాస్ట్ హోప్. రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టు, లేదా డన్. ఓకే, డన్ అయిపోయినట్టే. అందుకే బఫర్ కూడా మనం జస్ట్ 10 రూపీస్, అన్ని కంఫర్ట్గా ఉంటేనే మనం ఆ ట్రేడ్. హలో బాయ్ యశోవర్ధన్ శ్రీకాంత్, ఇప్పుడే మార్నింగ్. ఓకే, హలో బాయ్ గైస్. ఎవరు గైస్ 152లో ఎక్కారు? గైస్ 152లో 2 రూపాయలు ఇస్తారు, పండుగ చేసుకోండి. అండ్ ఇదే మాట్లాడుకున్నాం మనం. ఇది కానీ కరెక్ట్ అవ్వాలి అంటే, మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇది కానీ సస్టైన్ అయింది అనుకోండి, సో చాలా మంచి బయింగ్ వస్తుంది. ఈరోజు మనం రాజులు అవ్వచ్చు. లేదా 10 రూపీస్ తీసుకొని ఏముంది పడుకోవడమే. ఇది సస్టైన్ అవ్వాలి గైస్, లేదంటే అది మళ్ళీ ఈ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి లో కూడా బ్రేక్ చేసేస్తుంది. అప్పుడు మనం ఎస్ఎల్ అనేది తీసుకోవాలి, తప్పదు. ఓకే, బీ రెడీ ఫర్ దట్. వన్ గుడ్ ట్రేడ్ బ్రో, 150కి రాకముందే కొట్టేస్తున్నాను. చలో డన్ గైస్. సాయిరామ్ సాయిరామ్. కొట్టలేదు, కొట్టలేదంటే వదిలే, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. కొట్టలేకపోతే వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, నాకైతే నీకు 150కి రాకముందే టెక్కర్ అయిపోయింది, బట్ వెయిట్ చేయండి, ఏం పర్లేదు. 190 పర్లేదు, పెట్టండి పెట్టండి.
ఏం పర్లేదు, వెయిట్ చేయండి గైస్. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఈ ట్రేడ్ లాజిక్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మనం చెప్పాం కానీ మనకు ప్రీమియమ్స్ కదలట్లా. మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రీమియమ్స్ అనేటి కదలట్లా. పర్ఫెక్ట్ మనం ట్రేడ్ అనాలిసిస్ అంటే రాకముందే అనుకున్నాం, బట్ ప్రీమియమ్స్ కదలట్లా, మనల్ని ఇబ్బంది పెడుతుంది. లేదంటే అది 1:1.5 1:2 ఊరికే కొట్టేస్తుంది. సరదా కొట్టేయాలబ్బా. 155లో తీసుకున్న వాళ్ళు ఓకే, 170 కాకుండా మీరు ఏంటంటే 170 అంటే 1:3 వస్తుంది. ఓకే, మీకు 1:2 కంఫర్ట్ అనిపిస్తే వచ్చేసింది రండి, ఇంకేముందిలే పడుకొని బుక్స్ వేసుకుందాం. డే 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 మర్యాదగా ఈ మర్యాద చెప్తున్నా, 170 మా పిల్లలకి. టార్గెట్ డన్, టార్గెట్ డన్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టార్గెట్ డన్. చలో గైస్, టార్గెట్ డన్. 180 నెక్స్ట్ టార్గెట్. ఓకే, ఫైనల్లీ సాయిరామ్, ఫైనల్లీ సాయిరామ్. ఓకే, మనం డబ్బులు మనవి పోవు గైస్. బుక్ చేసుకున్న వాళ్ళందరూ స్క్రీన్ షాట్స్ వదలండి. అండ్ యూట్యూబ్ వాళ్ళు మీకు కూడా మంచి ప్రైస్కి దొరికింది, ఒక 15 పాయింట్లు నైస్గా వేసేసారు. ఈరోజు మామూలుగా ఆడుకోలేదు కానీ వెయిట్ చేశారు కదండి, సో ప్రశాంతంగానే. అదే పేషెన్స్ అండి. సో ఓపిక్గా వెయిట్ చేస్తే రూ. 10, ఆ 10 కొట్టడానికే 10 గంటలు తీసుకున్నది. ఈ క్యాండిల్ హైకి ఎంట్రీ తీసుకుని ఈ క్యాండిల్ లో అంటే ఎంత, జస్ట్ ₹5 స్టాప్ లాస్. హై ఎంట్రీ ₹5 స్టాప్ లాస్, హై ఎంట్రీ అన్న మళ్ళీ ట్రిగర్ ఆర్డర్ ప్లాన్ చేసుకోండి, నార్మల్ ఆర్డర్ కాదు. జస్ట్ ఒక స్కాల్ప్ నేను చెయ్యట్లేదు, స్కాల్ప్ ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. ఓకే, 170 ఎంట్రీ, 165 స్టాప్ లాస్. ఓకే, ₹5 అసలు స్కాల్ప్ ట్రై చేసుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. ఓకే, 175 టార్గెట్. అండ్ కాస్ట్ టు కాస్ట్ పెట్టద్దండి, దీన్ని ₹5 స్టాప్ లాస్ కాబట్టి ₹5 టార్గెట్ తీసుకోండి, లేదా ₹10 తీసుకోండి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి. యావరేజ్లు చేయొద్దన్నా యావరేజ్లు చేయొద్దు, టార్గెట్ కోసం వెయిట్ చేయండి, అది స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయండి గైస్. ట్రైలింగ్ అది మీన్స్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్, నో లాస్ ఇన్ దిస్ ట్రేడ్. ఓకే, మనకు లాసే లేదండి, అవసరం లేదు లాస్. ఎందుకు లాస్, ఎందుకు లాస్, డైరెక్ట్ టార్గెట్ కొట్టేస్తుంది. ఒక ₹5 లేని మార్కెట్ ఎందుకు చెప్పండి. ₹10 అంటే వదిలేండి, ఇందాక ఇచ్చింది ఒక ₹10, సో ₹5 ఇవ్వట్లేదు మార్కెట్. ఇప్పుడు కొంచెం సేపు మరి మౌనం పాటిద్దాం ఈ మార్కెట్ కి. కాదు బ్రో కొడుతుంది మరి అవ్వ అసలు పాయింట్స్ మరి. దివ్య ఇవ్వట్లేదు. గైస్ కాస్ట్ టు కాస్ట్, అండ్ దివ్య గారు అయితే కాస్ట్ 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 సార్ ఇప్పుడు ప్రవర్ధన్ గారు స్కామ్ ఒకసారి వాళ్ళ చేసిన వాళ్ళు ట్రేడ్ అనాలిసిస్ చెప్పరా? మార్నింగ్ మీరు తీసుకుంది సపోర్ట్ లెవెల్ కి వచ్చిందనే కదా? అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పానండి, మీరు వినలేదా? ఆ విన్నాను, జస్ట్ కన్ఫర్మేషన్. అంటే మీరు చెప్పేది నేను నోట్ చేసుకుంటున్నానండి రోజు, అందుకని అడుగుతున్నాను. ఈ లెవెల్లో మనకు ఇంపార్టెంట్ ఎస్. రెడ్ క్యాండిల్స్ పడేటప్పుడే మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఆ ₹10 వచ్చింది అందుకే. ఓకే, మార్కెట్ అయితే కిందకి వెళ్ళాలి లేదా పైకి వెళ్ళాలి ఆ ఏరియాలో, మేక్ ఆర్ బ్రేక్. అది ప్రాబిలిటీ అండి, 100% కాదు. అదే అదే, బట్ చేసుకుని మీరు ఈ సైడ్ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ కిందకి వచ్చేసింది కాబట్టి, అంతేనా? అలా అని కాదండి. సో కింద సపోర్ట్, మేజర్ సపోర్ట్ కొంచెం ఈ ఏరియా అనేది కొంచెం ఇంపార్టెంట్ ఏరియా. సో సెల్లర్స్ అనేది ఇంత పెద్ద క్యాండిల్ ఇచ్చి సో ట్రాప్ కూడా ఛాన్స్ కూడా ఉంది. అదే అదే అడిగాను సార్, అంత ట్రాప్ చేసి పైకి తీసుకెళ్ళొచ్చు అనే కదా మీరు దాన్ని సి సైడ్ తీసుకున్నారు. హలో, అవునండి, అవునండి, ఎస్ ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్రీమియమ్స్ ఏటి కదలలేదు గైస్. ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.